చిత్ర బాలల భాగవత కథలు. ఇది గౌరంగ దర్శన్ దాస్ ప్రభు రాశారు. ఎక్సలెంట్ బుక్. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ అమెజాన్. యూ కెన్ ఆర్డర్ అండ్ గెట్ ఇట్. దీంట్లో 32 స్టోరీస్ ఉన్నాయి. ఫస్ట్ శ్రీల ప్రభుపాదులు. ఈయన పేరు శ్రీల ప్రభుపాదులు. ఈయన ఇస్కాన్ సంస్థ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు, అంటే ఇస్కాన్ హెడ్ అన్నమాట. ఈరోజు సనాతన ధర్మం ఇంకా బతికుంది, భగవద్గీత భాగవతం మనం తెలుసుకోగలుగుతున్నామంటే ఈయన పుణ్యమే. నెక్స్ట్ ఈయన వ్యాస మహర్షి, సమస్త శాస్త్ర గ్రంథకర్త. భగవద్గీత, భాగవతము, మహాభారతము, చాలా ఉపనిషత్తులు, గ్రంథాలు అన్నీ రచించారు. ఫస్ట్ స్టోరీ వేదాలు మరియు పురాణాలు. ఇవన్నీ నిజంగా జరిగినవండి. చందమామ కథల్లో మాదిరి ఇష్టం వచ్చినట్టు ఏదో కల్పితమైన కథలు కాదు. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన కథలు. అది హిమాలయ ప్రాంతంలోని బద్రికాశ్రమంలో ఆయన సరస్వతీ నది తీరంలో కూర్చొని ఆలోచించినాడు. కలియుగంలో ఉండే మానవుల లక్షణాలు ఎలా ఉంటాయని ఆలోచించినాడు. తన ధ్యానంలో కలియుగంలో జన్మించబోయే వ్యక్తుల్లోని వివిధ దోషాలను అతను చూడగలిగినాడు. ఆయన ఏమనుకున్నాడు, వీళ్ళందరినీ తరింపజేయాలనే ఉద్దేశంతో అన్ని శాస్త్రాలు అర్థం చేసుకునే కెపాసిటీ వీళ్ళకు ఉండదు కాబట్టి అన్నీ సింప్లిఫై చేయాలని ఆలోచించినాడు. మనకు 4 యుగాలు ఉన్నాయని తెలుసు కదా. 4 యుగాలు ఏంటి? సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. కలియుగం స్టార్ట్ అయ్యే మూమెంట్లో ఈయన రచించినారు భాగవతం. మన సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు తన 4 ముఖాలతో 4 వేదాలను పలికాడు. ఇప్పుడు వ్యాస మహర్షి సింప్లిఫై చేసిన వేదాల పేరు ఏమంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని పిలువబడుతున్నాయి. నైతిక విలువలను నేర్పడానికి పురాణాలు మరియు మహాభారత కథల రూపంలో 5వ వేదంగా అందించారు వ్యాస మహర్షి. తర్వాత వ్యాసుడు ఏం చేశారు, తన శిష్యులను పిలిచి ప్రచారం చేయమని ఒక్కొక్క వేదాన్ని ఒక శిష్యునికి ఇచ్చినారు. పైల ఋషికి ఋగ్వేదము, జైమిని ఋషికి సామవేదం, వైశంపాయను ఋషికి యజుర్వేదం, సుమంతుడు అథర్వణ వేదం యొక్క బాధ్యతను ఇచ్చినారన్నమాట. వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళినారు. ఇక్కడికి ఫస్ట్ స్టోరీ అయిపోయింది. దీంట్లో పాఠం ఏమంటే దయ. ప్రతి ఒక్కరూ తమ క్షేమం కోసం పనిచేస్తుంటారు, కానీ దయగల వ్యక్తులు ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోసం పనిచేస్తారు. వ్యాస మహర్షి మనమందరం బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపడానికి అవసరమయ్యే సూచనలు తన పుస్తకాల ద్వారా అందించారు. అటువంటి నిస్వార్థ ఋషులు మానవ సమాజానికి నిజమైన స్నేహితులు. వారు సాధారణంగా ప్రజలకు సాయం చేయడానికి, వ్యక్తిగత అసౌకర్యాలను కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. అటువంటి ఋషుల నుండి కరుణాస్ఫూర్తిని అవలంబించుకొని మనం కూడా మన శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి. ఇందులో మనం ఆలోచించాల్సిన ఒక క్వశ్చన్ ఏమిటంటే అభ్యాసం. మీరు అవసరంలో ఉన్నప్పుడు ఎవరి నుంచైనా సహాయం పొందారా? మీ అనుభవాన్ని ఆలోచించి మీకు మీరే ఆలోచించండి. హరే కృష్ణ.